మీనాక్షి ఏ మీనాక్షి, నిన్ను కలవడానికి ఎవరో ములాఖత్కొచ్చారా? పద. జాను, అక్క, జాను, ఏడవకమ్మా, ఎలా ఉన్నావు? ఒకదానివే వచ్చావా? శ్రీరామ్ ప్రేమ్ ఎందుకు రాలేదు? వాళ్ళు నిన్ను కలవడానికి ములాఖాత్ కోసం ట్రై చేస్తున్నారక్క. కానీ ఆ గోయల్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. నేనేదో విధంగా డాడీకి తెలిసిన పర్సన్ ఉంటే డాడీకి తెలియకుండా వాళ్ళని కలిసి నేను కలిసి ఏర్పాటు చేసుకున్నానక్క. మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? చతుర ఇంటికి వచ్చిందా? లేదక్క, రాలేదు. అవునా? మరి శ్రీరామ్ ఏమంటున్నాడు? ఏమో అక్క, అసలు టాపిక్కే తీసుకురావట్లేదు. సైలెంట్ గా వస్తున్నాడు. తన పని ఏదో తను చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. చిత్ర గురించి అడిగినా సైలెంట్ గా ఉంటున్నాడు. ప్రేమ్ ఎలా ఉన్నాడు? నీతో బాగుంటున్నాడా? ఎప్పట్లాగే ఉంటున్నాడక్క. నాతో కలిసి భోజనం చేయడం మానేశాడు. నాతో సరిగ్గా మాట్లాడడం మానేశాడు. ప్రేమగా ఉండడం సరే, స్ట్రైట్ గా నా మొహం కూడా చూడట్లేదు. సూటిగా నా కళ్ళల్లోకి చూడట్లేదు. చాలా బాధగా అనిపిస్తుంది అక్క. నిజం చెప్దామంటేనేమో తను ఇంకా బాధపడతాడని ఆగిపోతున్నాను. వద్దు జాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ్కి నిజం తెలియనివ్వద్దు. మరెలా అక్క? ఎలా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేది? ఈ ప్రాబ్లమ్స్ తో పాటు కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ముందుగా నాకు బెయిల్ రావాలి జాను. నేను బయటకొచ్చి చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. శ్రీరామ్ ప్రేమ్ అదే పనిలో ఉన్నారక్క. ఎలా అయినా నీకు బెయిల్ తీసుకురావాలని ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ గోయల్ మాక్సిమం నాకు బెయిల్ రాకుండా చేయాలని చూస్తుంది. అవును జాను, నన్ను కలవడానికే ప్రేమ్ శ్రీరామ్కి అడ్డుపడుతుంది అంటే ఇంకా బెయిల్ విషయంలో ఎందుకు అడ్డుపడదు? డెఫినెట్ గా అడ్డుపడుతుంది. మరిప్పుడు ఎలా అక్క? గోయల్ నాకు నిన్న ఫోన్ చేసింది. నేను జైలు నుంచి బయటకు వచ్చేలోగా మిమ్మల్ని టార్గెట్ చేసి కథం చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అక్కడ గోయల్కి రిఫరెన్స్ చాలా ఉంది. తన మనుషులు కూడా ఉన్నారు. మరి నువ్వు జాగ్రత్తగా ఉండక్క. నేను జాగ్రత్తగానే ఉంటాను జాను, దాని గురించి వదిలేయండి. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది మీరు. ఓకే అక్క. నేను బయటకు వచ్చేలోగా ఆ గోయల్ మిమ్మల్ని టార్గెట్ చేయడం కాదు, గోయల్ ప్లాన్ చేసేలోగా నేను బయటికి రావాలి. అలాగే అక్క, నేను లాయర్తో మాట్లాడతాను. ఏ మీనాక్షి, టైం అయిపోయింది, తొందరగా రా. మేడం ఒక్క నిమిషం. సరే జాను, ప్రేమ్ని శ్రీరామ్ని అడిగినట్టు చెప్పు. చూడు, నువ్వు ప్రేమ్ గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి. సరే అక్క, జాగ్రత్త. మీనాక్షి రా. ప్రేమ్ శ్రీరామ్ని అడిగినట్టు రా. నువ్వు జాగ్రత్త.
హలో మేడం, ఫొటోస్ చూసారా? చూశాను శ్రీనివాస్, చూశాను కాబట్టే ఫోన్ చేశాను. గుడ్ జాబ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ మేడం. ఫొటోస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అవి చూస్తే ఎవరైనా మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని అనుకుంటారు. అలాంటిది తన హస్బెండే చూస్తే ఆన్ ది స్పాట్ హార్ట్ అటాక్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎస్, వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఇవే మన దగ్గర ఉన్న ఆయుధాలు. వరల్డ్ వార్కి అణ్వాయుధాలు కావాలేమో, ఫ్యామిలీ వార్కి అనుమానాలు చాలు. నెక్స్ట్ స్టెప్ ఏంటి మేడం? ఏం చేయమంటారు? నేను చెప్పే వరకు చతురని అక్కడే ఉండని. యు టేక్ కేర్. తనకి ఎలాంటి డౌట్ రాకుండా చూసుకో. ఓకే మేడం. చతురా, నీ హస్బెండ్ మీనాక్షి కలిసి ఎంత నష్టం చేశారంటే నా జాబ్ పోయేలా చేశారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జాబ్ చేసేవాడిని. అలాంటి జాబ్ పోగొట్టి నా భార్య పుట్టింటికి వెళ్ళేలా చేశారు. నా భార్య అంటే నాకు పిచ్చి. అది నన్ను కొట్టినా తిట్టినా విసిగించినా అదంటే నాకు ప్రాణం. కానీ నీ హస్బెండ్ నా భార్య నాకు దూరం అయ్యేలా చేశాడు. అందుకే మీ ఇద్దరిని విడగొట్టాలని డిసైడ్ అయ్యాను. సారీ చతుర, ఇందులో నీ తప్పేమీ లేకపోయినా నీ హస్బెండ్ చేసిన పనికి నువ్వు బలైపోతున్నావు. శ్రీరామ్, ప్రేమ్. ఏంటి జాను? నేను మీనాక్షి అక్కని కలిసి వస్తున్నాను. ములాఖాత్ తీసుకుని జైలుకి వెళ్ళి అక్కతో మాట్లాడొస్తున్నాను. అవునా? మేము మేడంని కలవడానికి మాక్సిమం ట్రై చేశాం. ఆ గోయల్ మాకు అడ్డుపడుతూ ములాఖాత్ దొరకకుండా చేసింది. మేడంని కలవడానికి వీలు లేకుండా చేసింది. నాకు తెలుసు శ్రీరామ్, గోయల్ అలా అడ్డుపడుతుందని తెలిసే నేను వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో వెళ్ళాను. అవునా? మాకు చెప్తే మేము కూడా నీతో పాటు వచ్చేవాళ్ళం కదా. యాక్చువల్లీ నేను ఒక్కదాన్ని వెళ్ళడానికే కష్టమైంది శ్రీరామ్. నాకు పర్మిషన్ ఇప్పించిన వాళ్ళు డాడీకి తెలిసిన వాళ్ళు. కాకపోతే డాడీకి తెలియకుండా వాళ్ళతో మాట్లాడి వెళ్ళాను. అవునా? ఇంతకీ మేడం ఏమన్నారు? మీ ఇద్దరిని అడిగానని చెప్పమన్నారు. ఆ గోయల్ మీనాక్షి అక్కకు ఫోన్ చేసి మనల్ని టార్గెట్ చేస్తానని చెప్పిందట. అక్క జైలు నుంచి బయటకు వచ్చేలోగా మనల్ని దెబ్బతీస్తానని వార్నింగ్ ఇచ్చిందట. అందుకే అక్క మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఆ గోయల్ మనల్ని దెబ్బతీస్తానని చెప్పిందా? తనకంత సీన్ లేదులే. లైట్ తీసుకోవద్దు శ్రీరామ్. ఆ గోయల్ అగర్వాల్ కంటే డేంజర్. తనిక్కడికి వచ్చి రావడంతోనే మన ఆశ్రమం మనకు కాకుండా చేసింది. తన మాటలతో డాడీని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీనాక్షి అక్క మీద కంప్లైంట్ ఇచ్చేలా చేసి అక్కని జైలుకి వెళ్లేలా చేసింది. అందుకే అక్క చెప్పినట్టు మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. నువ్వు చెప్పింది నిజమే జాను. ఆ గోయల్ డేంజరే. మనం జాగ్రత్తగా ఉండడం వరకు ఓకే, గానీ తను ఏదో వార్నింగ్ ఇచ్చిందని మనం భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు అంటున్నాను. అలాగే వీలైనంత త్వరగా అక్కకి బెయిల్ వచ్చేలా ఏర్పాటు చేయమని చెప్పింది. నేను ప్రేమ అదే పనిలో ఉన్నాం. తెలిసిన లాయర్లను కలుస్తున్నాం. ప్రేమ్, అక్క నిన్ను ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది.
మనసులో ఎటువంటి ఆందోళనలు అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పింది. ప్రశాంతంగా ఉండమని చెప్పింది. నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నా కొంతమంది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ప్రేమ్, తను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. తన మాటలేం పట్టించుకోకు. అండ్ మేం వెళ్ళకపోయినా నువ్వు మేడం దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్రేమ్ మరీ ఇంతలా నా మీద ద్వేషం పెంచుకుంటాడని అనుకోలేదు. మీనాక్షి అక్కని కలిసి వచ్చానని చెప్తే నాతో మాట్లాడాల్సి వస్తుందని కనీసం అక్క ఎలా ఉందని కూడా అడగలేదు. అక్కంటే ప్రేమ్కి చాలా ఇష్టం, కానీ నాతో మాట్లాడటం ఇష్టం లేక తనలా ప్రవర్తించాడు. నేను మాట్లాడుతున్నప్పుడు కనీసం నా వంక కూడా చూడలేదు. ఏంటి భగవంతుడా, రోజు రోజుకి మా ఇద్దరి మధ్య ఇలా దూరాన్ని పెంచుతున్నావు. నేను ఇక్కడికి వచ్చిందే ప్రతీకారం తీర్చుకోవడానికి. జానుయే నా సిస్టర్ని కోమాలోకి వెళ్ళేలా చేసింది. స్వయాన జానుయే నాతో చెప్పింది. అంతేకాదు, నన్ను కూడా అలానే చేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఏంటండి ఇది? మీరు చేసింది మీకైనా నచ్చుతుందా? మీ అంతరాత్మకైనా నచ్చుతుందా? మీరు తప్పు చేస్తున్నారని మీ మనసు మీకు చెప్పడం లేదా? ఏం మాట్లాడుతున్నావు విజయ? ఆ మీనాక్షి తన దగ్గరున్న షేర్స్, ప్రాపర్టీస్, ఆఖరికి ఆశ్రమాన్ని కూడా కోల్పోయి ఒక మధ్య తరగతి చిన్న ఇంట్లో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళ మీద మీకు ఇంకా ప్రతీకారం ఎందుకండి? వాళ్ళ దగ్గర మన కూతురుందన్న విషయం మర్చిపోతున్నారా? మన కూతురు కోసం ఆ మీనాక్షి బతుకుతుందన్న విషయం కూడా మర్చిపోయారా? అసలు మీనాక్షి మీద మీరు కేసు పెట్టడం ఏంటండి? ఆ రోజు నేనేం చూడలేదని చెప్పాను కదా. మళ్ళీ తర్వాత మీనాక్షి అగర్వాల్ని కొట్టి చంపడం నేను చూశాను అని కేసు ఫైల్ చేశారంట కదా. అందుకే మీనాక్షిని అరెస్ట్ చేశారు. నన్నేం చేయమంటావు విజయ? నేనే హత్య చేశానని జాను గోయల్ దగ్గరికి వెళ్ళి చెప్పిందిట. ఆ మాట విన్నప్పటి నుంచి గోయల్ అగ్గిలం మీద గుగ్గిలం అవుతుంది. ఆ గోయల్ మన జానుని చంపడానికి సిద్ధమైంది. జాను ప్రాణాల కోసం మీనాక్షి మీద కేసు ఫైల్ చేశాను. ఏదేమైనా ఇదంతా మీనాక్షి చేసి ఉంటుంది కదా. లేదంటే అబంచుబం తెలియని నా కూతురు జాను అగర్వాల్ని కొట్టవేంటి? ఆ మీనాక్షి ఇదంతా చేసి జానుతో చెప్పించుంటుందని నా అనుమానం. ఈ విషయం గోలికి చెప్తే తను నమ్మదు కదా. జాను తనతో నేనే చంపానని చెప్పింది కాబట్టి జాను మీద తను ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. నేను గోయల్ని నమ్మాను. తనేమో మీనాక్షిని జైలుకు పంపిస్తేనే మీ కూతురుని ఏం చేయనని మాట ఇచ్చింది. అందుకే కేసు ఫైల్ చేశాను. తనే అంతా చేసుంటుంది, లేదంటే నా కూతురుతో చేయించుంటుంది, లేకపోతే తన మనుషులతో అయినా చేయించుంటుంది. అందుకే తను జైలుకు వెళ్ళాల్సిందే, వెళ్ళాలి కూడా. మీరు మాట్లాడుతుంది తప్పండి. మీనాక్షి ఎందుకు అలా చేస్తుంది? వేరే వాళ్ళ తప్పుల్ని తన మీద వేసుకుంటుంది కానీ తను చేసిన తప్పుల్ని వేరే వాళ్ళ మీద వేయదండి. మీరనుకున్నంత పాపిష్టి మనసు కాదండి మీనాక్షిది. జాను చేయలేదు, ఆ మీనాక్షి చేసింది. నేను నా కూతుర్ని కోల్పోవడానికి సిద్ధంగా లేను విజయ. అగర్వాల్ కన్నా గోయల్ ఇంకా డేంజర్. తను ఇప్పుడున్న సిచ్యువేషన్లో
ఎవరిని ఏమైనా చేయగలదు. అందుకే నేను నా కూతుర్ని కాపాడుకోవాలి. మనకున్న ఒక్కగానొక్క కూతుర్ని కాపాడుకోవాలి విజయ. నేను చేస్తుంది తప్ప రైటా అనేది నాకు అనవసరం. నా కూతుర్ని కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తా, ఎంత దూరమైనా వెళ్తా. రిపోర్ట్స్ తీసుకుని ఎటు వెళ్తున్నాడు? ప్రేమ్ అంటే మీరేనా? అవును సార్, నేనే అపాయింట్మెంట్ తీసుకుంది. ఓకే, లోపలికి రండి. కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? అదే కనుక్కుందామని వచ్చాను సార్. ఇవి నా రిపోర్ట్స్. వీటిని చూసి నా హెల్త్ కండిషన్ ఎలా ఉందో, అసలు నా ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓ, రజనీ మేడం గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారా? అవును సార్. మరి ఆవిడ దగ్గరికి వెళ్ళకపోయారా? మేడం ఈరోజు లీవ్లో ఉన్నారని మీ దగ్గరకు వచ్చాను. ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ రమేష్ బాబు గారి ఫోన్ నెంబర్ ఉందా? ఉందండి, ఒక్క నిమిషం. ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. ఏమైంది సార్? మీ ప్రాబ్లం ఏంటనేది రజనీ గారు చెప్పలేదా? లేదు సార్, యాక్చువల్లీ నేనే కనుక్కుందాం అనుకున్నాను. చాలా వరకు రిపోర్ట్ షార్ట్ హ్యాండ్ ఫార్మాట్లో ఉంది. ఓకే, యాక్చువల్లీ హలో డాక్టర్, ప్లీజ్ నేను మీతో 1 minute మాట్లాడాలి. ఎవరు మీరు? మీ ఎదురుగా కూర్చున్న వ్యక్తికి భార్యని. సో ప్లీజ్ నేను మీతో మాట్లాడుతున్నట్టుగా తనకి డౌట్ రాకుండా మేనేజ్ చేయండి. ఓకే, నంబర్ ఎప్పుడు మార్చావు? సార్, తనకి పిల్లలు పుట్టరు అన్న విషయం మీరు చెప్పకూడదు. రిపోర్ట్స్ని చూడగానే మీకు తెలుసుంటుంది. ఆ విషయం తనకి చెప్తే తను తట్టుకోలేడు. నేను ఇంట్లో డల్గా ఉండడం చూసి తను నిజమేంటో కనుక్కుందామని మీ దగ్గరికి వచ్చాడు. ప్లీజ్ సార్, అర్థం చేసుకుని మీరు మాత్రం నిజం చెప్పొద్దు. తను రీసెంట్గానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాడు. ఈ విషయం తెలిస్తే మళ్ళీ తన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది.
అందుకే డాక్టర్ రజనీ గారు కూడా చెప్పలేదు. ఈ మాత్రం దానికి అంత బతిమలాడాలా? మీ ఇంట్లో ఫంక్షన్ అంటే నా ఇంట్లో ఫంక్షనే, తప్పకుండా వస్తా. ఇక్కడ పేషెంట్ ఉన్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ప్రాబ్లం ఏం లేదు ప్రేమ్, నీకు స్టాపింగ్ జరిగింది కదా, జనరల్గా ఉండే మైల్డ్ ఇష్యూసే. సార్ ఒకసారి క్లియర్గా చూసారా? అంతా క్లియర్గా చూశాను ప్రేమ్. నువ్వెందుకు అలా అడుగుతున్నావు? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? లేదు సార్, నా భార్య నా గురించి కంగారు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. నా వాళ్ళు నన్ను కలవడానికి వీలు లేకుండా చేస్తున్నావంట, నాకు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నావంట. చేసుకో, కానీ నాకు బెయిల్ రావటం ఖాయం. నేను బయటికి వస్తాను కదా. నిన్ను బయటికి రానిస్తే కదా మీనాక్షి. ఏం చేసుకుంటావో చేసుకో.